అది వంశీనం. అరే ప్లీజ్ ప్లీజ్ మాట విను వంశీ. ఇదేదేముంది ఏం లేదు. అరే తనకు కావాలి మేడం, అందుకే అలా చేసా. ఈ పిల్ల ఎంత దారుణమైన వీడియోలు చేసింది చూడు. తనకు కావాలి. ఏంటి మేడం అంటున్నారు? కొట్టని నాకు అర్థమవుతుందా? నిన్నైతే నేను వదలను. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి పేట్ల మీదకి వచ్చి పక్కనే కూర్చుంటాను. మా ఫ్యామిలీ ఎందుకు మేడం? మా ఇద్దరు సాల్వ్ చేసుకుంటాను, నాకు వద్దు. అక్కడ మాట్లాడు. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత కొంచెం ఆమె నుంచి మనకి ఏదో ఒక ప్రూఫ్ వస్తట్టు చూడను, సరేనా? ఇప్పుడు నేను తిట్టడం కూడా నీ మంచిగా తిట్టినన్నావు, మళ్ళీ ఇలాంటి తప్పు నువ్వు ఏది చేయొద్దని చెప్పి 2-3 మాటలు కెమెరా ఆపేసినాక తిట్టినా. సో అన్న నీ మంచిగా అన్నా, నేను నిన్ను ఒక అన్నలాగా అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి లఫుట్ పనులు మళ్ళీ ఏది చేయకు నువ్వు. ఇంకో ఆమె ఎక్కడి దాకా వచ్చింది ఒకసారి కనుక్కో. హలో, వచ్చేసావా? సరే కింద వస్తున్నా. ఓకే సో అన్న చూసుకో, ఆమె నుంచి మిస్ కాల్ ఆల్రెడీ మిస్ కాల్ వచ్చింది. ఒకసారి ఓపెన్. ఆమె నుంచి మిస్ కాల్ వచ్చింది కాబట్టి మేము కాల్ చేసినాము. చూసుకొని మాట్లాడు. ఒక గొడవ పడతాడు మాట్లాడకు. ఆమె నీకు తప్పు దెప్పిపోస్తట్టు మాట్లాడకు. రిక్వెస్ట్గా మాట్లాడు, ఎందుకంటే తప్పు నీది కూడా ఉంది కాబట్టి, ఓకేనా? ఇంకొకటి కెమెరా ఫిట్ చేసిన ఒకసారి కెమెరా చూపి అన్న నువ్వు వెళ్ళి తీసుకురా. మేము ఆ రూమ్లోనే మేము కెమెరా చూస్తుంటాం, సరే? నేను వెళ్ళండి. ఒక్కసారి వీడి ఫోన్లో రికార్డింగ్ అవుతుందా? ఫోన్లో రికార్డింగ్ అయితే అవుతుంది. కనిపిస్తుంది మన కెమెరా అన్నట్టు. ఏం కనిపిస్తలేదు, లైట్లో ఏం కనిపిస్తలేదు. గమనించారు కదా? ఆడ కూర్చుంటే ఒకసారి ఇది పట్టుకో, నేను కూర్చుంది లేదు వస్తుంది. ఓకేనా? కొంచెం దాని పైకి సెట్ చేస్తాను. కూర్చో. ఏంటి వంశీ ఇక్కడ తీసుకొచ్చి? ఎవరిది ఇల్లు అసలు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? మ్యారేజ్ ఫిక్స్ అవడం ఏంటి? నేను ఉన్నాను కదా నీకు. అలా నీకు ఆల్రెడీ ఆ రోజు ఫిజికల్ మూవ్ అయినప్పుడు నీకు చెప్పాను మొత్తం. నేను నువ్వు ఫ్రెండ్స్ నన్ను బాగా చూసుకోరు, నాకు నువ్వే కావాలి. నీకు హస్బెండ్ ఏం చేస్తావో నాకు తెలియదు. నేను ఒప్పుకోను. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాను అంతే. ఇది కరెక్టేనా? నేను ఆ రోజు కూడా నువ్వు చెప్పాను ఫ్రెండ్. ఆ రోజు నీకు తెలీదా? నీకు చెప్పానా? నా ప్రాబ్లం అంతా నీకు చెప్పాను కదా ఆల్రెడీ. చెప్పాను. నన్ను చూసుకోరు. నా పిల్లలు ఉన్నారా?
నన్ను మీ ఇంటికి ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ ఉండను. ఇప్పుడు ఆ అమ్మాయి నమ్ముకున్న మా పేరెంట్స్ ఇబ్బంది పడతారు. నమ్ముకున్న మీ ఇంటికే వెళ్తాను. ఇక్కడ వద్దు, నేను ఇక్కడ మాట్లాడిన. అసలు ఇది ఎవరు లేదు అసలు. మా అక్క వాళ్ళు. ఎవరు అక్క? మా అక్క, మా రిలేటివ్స్. నాడు మీ ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎక్కడికైనా వస్తాను, నీ గురించి ఎక్కడికైనా తెగిస్తాను. నేను ఒప్పుకోను. నేను ఇప్పుడు తెలిసిందా నాకు పెళ్ళి అయ్యింది అనేసి? నాకు పిల్లలు ఉన్నారు ఎవరైనా? నాకు పిల్లలు లేరు కదా. నువ్వే కదా బెస్ట్ ఫ్రెండ్ లా ఉందామను ఆ రోజు కూడా. తర్వాత కూడా మనం మూవ్ అయినాం. ఇప్పుడేమో ఇలా సీక్రెట్ గా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒప్పుకోను. నాకు ఇప్పుడు నువ్వు కావాలంతే. నువ్వు కావాలని వస్తువునా? ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వంటే ఇష్టం. ఇష్టపడబట్టే చెప్పాను తను మంచివాడు కాదు, నన్ను బాగా చూసుకోవట్లేదు. ఇది ఎందుకు కలిసాను? చెప్పే మూవ్ అయ్యాను నేను. ఇప్పుడు నీకు తెలిసిందా నాకు పెళ్ళి అయ్యింది తెలిసి? పెళ్ళైనా నాకు పిల్లలు లేరు కదా. పిల్లలు లేరు కదా. నేను ఒప్పుకోను. ఎక్కడికైనా వెళ్ళి నేను చేసుకుంటాను. ఏదైనా చేస్తాను. ఏదైనా నేను చేయగలను, చేస్తాను అంతే. నేను అసలు ఏమని పరిచయం చేయాలి? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని చేసుకుంటా అంటే ఏ ఫ్యామిలీ అనుకుంటారు? నేను నా ఫస్ట్ కలిసేటప్పుడు నీకు తెలీదా? నా ప్రాబ్లం నీకు చెప్పాను కదా. వేరే అమ్మాయిని ఎలా చేసుకుంటా? చేసుకుంటాను. పిల్లలు ఎవరు పట్టుకొని వచ్చేసాను నీ దగ్గరికి? పిల్లలు సమస్య కాదు ఇక్కడ, జీవితాల సమస్య. సమస్య అంటే నాతో కలిసేటప్పుడు నేను అంత నీకు ఎలా కనిపిస్తున్నాను? మన తాగిన టైంలో ఎవరైనా అట్లా మూవ్ అవ్వడం ఇంకా కామన్. దాని తర్వాత కూడా నేను చెప్పాను, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉండే కూర్చొని మాట్లాడుకున్నాం, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం. మాట్లాడుకున్నామా లేదా? దాన్ని నువ్వు రికార్డ్ చేసి నీ వీడియో ఉన్న వాటి వరకు కట్ చేసి మన ఇద్దరు వీడియోని నాకు వాట్సాప్ చేసావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వే చెప్పు. నీకు చెప్పానా లేదా? చేసేటప్పుడు కూడా చెప్పాను, దాని తర్వాత కూడా చెప్పాను. మా ఇద్దరు కన్వర్సేషన్ వచ్చింది, చెప్పాను మనం బెస్టీస్లా ఉందాం. ఏదో జరిగిపోయింది, తాగిన టైంలో ఏదో అట్లా పువ్వాన్ అయిపోయాం. దాన్ని నువ్వు పట్టుకొని నీ వరకు కట్ చేసి నాది పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. మ్యారేజ్ ఫిక్స్ అని కూడా చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్ సిరి? ఇది నువ్వు ఒకసారి ఆలోచించుకో. రికార్డ్ పెట్టేస్తాను సీసీలో గట్టా లేదు, ఇంకా పెట్టేస్తాను. నాకు నువ్వు కావాలి, నేను ఒప్పుకోను. చెప్పేది మళ్ళీ ఏం చేస్తున్నావు? అది వంశీనం. అరే ప్లీజ్ మాట విను వంశీ. ఇదేదేముంది, ఏం లేదు. అరే అరే అసలు ఏం చేస్తున్నావు? వంశీ నాకు అన్యాయం పట్టుకుంటాను. అరే లేదు అసలు ఏం చేస్తున్నావు? కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు లేదు వంశీ, నేను ఒప్పుకొని కూర్చో. ప్లీజ్. అరే ఏం చేస్తున్నావు? కామన్ సెన్స్ ఉందా? లేదు వంశీ, విను నా మాట విను. ప్లీజ్ దూరంగా ఉండు. హలో అమ్మ, నీవు నేను ఏం చేస్తున్నావు? వీరా కాలేలు పట్టుకుంటా వీరే వంశీ. మధ్యలోకి ఇప్పుడు ఇన్నెలలో వీళ్ళెవరిని తీసుకున్నది? ఇప్పుడు తీసుకు నువ్వు ఇక్కడ జరు. నీ బాధేంటమ్మా? ఏంటి మేడం నీ బాధేంటి? తనకు తెలీదా ఫస్ట్ అంత కలిసినప్పుడు? ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి బాధ? మొగుడు నంబర్ ఉందా? మొగుడు నంబరు? నా మొగుడు నెంబర్ ఉన్నా తనకి నాకు సంబంధం ఉంది. తనే నాకు కావాలి, అంతే ఉంది. తనే నాకు కావాలి. సరే నీ మొగుడిని పిలిపి మాట్లాడు. నాటకాలు లేదు మేడం, నాకు పిల్లలు లేరు. తను నన్ను బాగా చూసుకుంటాను. నాకు వద్దు, ఇతనే కావాలి. నేను ఒప్పుకోను. నీ మొగుడిని పిలిపి, మరి పిలిచి లీగల్ గా తను వచ్చి కలిసి వీడియోలు ఉన్నాయి. చెప్తున్నారు నేను ఒప్పుకోను మేడం. నేను తనతోనే ఉంటాను, తనే చేసుకుంటాను. నేను ఒప్పుకోను. నేను తను చేసుకుంటాను. నేను అంతే. నేను చేసుకుంటాను. చెప్పడం మేడం. తనకి నాకు వీడియోలోనే ఫిజికల్ గా కలిసాం. మా ఇద్దరం ఉన్నాయి వీడియో. నమ్ముతా చూపి ఓపెన్ ఏదో కలిసి మాట్లాడదాం అని పిలిచి ఇట్లా చేసింది అక్క. ఏం నువ్వు ఇష్టం లేకుండా చేసావా? ఇష్టం లేకుండా తెలుస్తున్నావు.
తాగితే ఎవరేంటనేది నీకు తెలీదా? తప్పుడు నీది కూడా ఉంది కదా. తెలుసా నేను ఎవరేంటనేది? నీకు తెలియదా మరి ఇట్లా ఆడపిల్ల నీకు ఇట్లా చేసుకునేదా? తనకు కావాలి మేడం, అందుకే అలా చేసా. ఈ పిల్ల ఎంత దారుణమైన వీడియోలు చేసింది చూడు. తనకు కావాలి. అంటున్నారు కొట్టని నాకు అర్థమవుతుందా? నా ఫాల్తు ఇలాంటి వీడియోలు చేసుకుంటే నాటకాలు పడ్డా ఒక దౌడలు రాదు చెయ్యి. మీరు కాడలేదు మేడం. పెళ్ళైనాక మొగోడు కాకుండా ఇంకొకరితో లేని నేను అర్థమవుతుందా? సిగ్గుండాలి ఫాల్తుముండా. తను మరి తను అడగరా? అడగరా? ఈ వీడియో బయటకు వస్తే మీ పరిస్థితి ఏంది? తను చేసుకుంటా. మీ పరిస్థితి ఏంది? చేసుకుంటా. ఆయన చేసుకుని నేను చేసుకో ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాను. ఆయన చేసుకోడు. ఇప్పుడు ఏంది నాకు చెప్పడానికి తనకి నాకు కాళ్ళు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? వెళ్ళిపోతే ఏం చేస్తారు? కాల్ రికార్డు ఉన్నాయి నా సెలలో. ఏం చేస్తారు? తన్ని చేసుకుంటాను. నీ దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది. కాల్ రికార్డ్ అన్ని ఉన్నాయి. అన్ని తీస్తాను. ఎక్కడెక్కడ ఉన్నాను, ఏమేం చేసాను, అన్ని ఉన్నాయి. మరి మీరెవరన్నా చెప్పలేదు. మీరెవరన్నా ఏంటిది? చెప్పుకొని నిన్నైతే వదలను. నిన్నైతే నేను వదలను. నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి పేట్ల మీదకి వచ్చి పక్కనే కూర్చుంటాను. ఆ వీడియోలన్నీ చేస్తాను. ప్రతి ఒక్కరి సెలలోకి పంపించేస్తాను. కేసు పెట్టేస్తాను. పండ్లు రాలితే అర్థం. పండ్లు రాలితే ఫాల్తుముండా ఇలాంటి మాట్లాడినా మీ మీద కూడా పెట్టేస్తాను. ఏం పెడతావు మళ్ళీ చెప్పు. మళ్ళీ మాట్లాడదామని పిలుచుకొని ఇట్లా చేసి ఒక ఆడపిల్ల పెళ్ళైన దాన్ని ఒక రెస్పెక్ట్ తో ఉండాలి. అర్థమవుతుంది? నేను ఆడపిల్లను కాబట్టి ఇంత దాకా మాట్లాడుతున్నా. నిన్ను నీకు పెళ్లి కాకపోతే నేనే వాడిని కొట్టి పెళ్లి చేపిస్తా. పెళ్లి అయిపోయినా ఇష్టపడాక కలిసాక చెయ్యాల్సిన న్యాయం అది. కూర్చోను మాట్లాడు. నీకు పెళ్ళి అయినంత కదా కూర్చొని మాట్లాడ. ఇడికి రా. అసలు నీతో నాకు మాట్లాడి ఫస్ట్ మాట్లాడుకుందాం. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. మొగుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లకు? 2 years పైన. 2 years పైన అవుతుంది. మన మొగుడితో సంసారం చేయవా? చూసుకోవడం చూసుకోడు. చూసుకోబట్టే తను నేను దగ్గర అయ్యాను. తను ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. ఏం సాఫ్ట్వేర్? ఏం సాఫ్ట్వేర్? నీ మొగుడు ఏదో సాఫ్ట్వేర్ అమ్మా. చెప్పాలి నీకు? ఏదో సాఫ్ట్వేర్. మీకు ఎందుకు చెప్పాలి? ఈ ఫోన్ అక్కడ ఇయ్యన్నా. ఏదో సాఫ్ట్వేర్. నీకేం చెప్పాలి? నీకు మీ అమ్మనైనా ఉన్నారా? అమ్మ, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పిల్లలు ఒక్కలే లేరు. పిల్లలు నీ ప్రాబ్లమ్, మీ ఆయన ప్రాబ్లమ్. నీ ప్రాబ్లమ్, మీ ఆయన. నేను కలుసుకో. మీకు పెళ్ళి 2 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా లేదు. తినతోనే నేను కలిసాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా నేను. ఇప్పుడు ఇదే టాపిక్ మీద మీ హస్బెండ్ని పిలుస్తా, మీ అమ్మ నాయనని పిలుస్తా. వాళ్ళ ముంగట నువ్వు ఇవన్నీ ఇప్పుడు ఎంత రుబాబుగా ఒప్పుకుంటున్నావో ఇవన్నీ నువ్వు ఒప్పుకోకపోతే ఈ దౌడ మీకు తింటే అర్థమైంది. వీళ్ళ మొగుడు నంబర్ ఉందన్నావు కదా, అవసరం లేదు. ఎంత రుబాబు చేస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడు వాడిని ఒక్కరిని చూసి ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, నాటకాలు ఆడుతున్నాయి. అవన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నీకు ఫోన్ ఒక్కడు ఇయ్యాడు, ఏడికి తీస్తావు ఫొటోస్ వీడియోస్? అది మొత్తం క్లియర్ చేసి రిజల్ట్ కొట్టు అన్నీ పోతాయి. నాటకాలు పడుతున్నావు నువ్వు. ఇప్పుడు నీకు మేడం ఇప్పటిదాకా ఎవరు ఇప్పుడు మేడం చెయ్యి. మేము మొగుడిని ఫోన్ చేయడం అక్క. నన్ను అర్థం చేసి నాకు తన నువ్వు అస్సలు అవుతుంది. మరి ఎట్లా చేస్తావు? నాది నాది నా ఏమో ఫస్ట్ పైకి. ఇప్పుడు నేను మీ ఆయనను పిలుస్తాను, మీ అమ్మనైనా పిలుస్తాను. ఇంతే గట్టిగా, ఇంతే నోరు వేసుకొని మాట్లాడాలి.
ఎక్కువ తక్కువ ఎందుకు మేడం మేము సాల్వ్ మీ అమ్మాయి స్టేషన్ కూడా మా ఇద్దరి దగ్గర వచ్చి మమ్మల్ని ఏం దగ్గర వేసారా? నేను స్టేషన్ కి తీసుకెళ్తా మీ అమ్మాయినని నీ ముగ్గురు అందరినీ వద్దు మేడం, మా ఇద్దరు సాల్వ్ చేసుకుంటాం. ఏం సాల్వ్ చేస్తావు? ఇప్పుడు ఆయనకు నువ్వు వద్దు. మేము వాళ్ళందరూ చెప్పేసి నేను చేయలేదు కదా. సరే ఇప్పుడు ఆయనకు నువ్వు వద్దు. వద్దంటే వాడు పెళ్లి కాను, నువ్వు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు నాటకాలు సరే మీ అమ్మాయి చెప్పమ్మ పిలిచి నీ మొగుడు. మా ఫ్యామిలీ ఎందుకు మేడం, మా ఇద్దరు సాల్వ్ చేసుకుంటా, నాకు వద్దు. అక్కడ మాట్లాడుకో. అమ్మ ఫాల్తు ఉండదు, ఊకున్న కొద్దిగా నాటకాలు తెగుతుంది. వచ్చి ఏంది నాటకాలు పడుతున్నావు? నాడు స్టేషన్లో కూర్చోబెడుతున్నాడు. పెళ్ళైన తర్వాత ఇంకొక మొగుడిని ఉంచుకున్నామని నాడు స్టేషన్లో కూర్చోబెట్టి కేసు ఆఫీసర్ నీ మీద నా మీద ఇప్పుడు మాట్లాడు. ఏంది ఇప్పుడు దాకా ఏదో ఆయనతో స్టేషన్కి పోతా, అది పోతే ఇది పోతే పీపుల్ మాటలు మాట్లాడినా కదా. ఇప్పుడు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుని పండ్లు రాలితే ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడినా పెళ్లి చేసుకుని ఛాన్స్ ఉంది ఆడపిల్ల. ఎందులో ఉంది? భార్య భర్తలకు ఇష్టం లేకపోతే ఇద్దరు విడిపోయి వేరే పెళ్లి చేసి మరి విడిపోయినావా? విడిపోతాం మేడం. మరి ఏంది విడిపో? మేము ఎప్పుడో ఫిజికల్ గా అయితే తనతో కలిసినప్పుడే తనతో విడిపోయాం. ఇప్పుడు నీకు ఇమ్మంటే ఆగు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడకున్నావు. ఇప్పుడు నువ్వు ఆయనతో పెళ్లి చేసుకుంటున్నావు, ఓకే మంచిగా. ఇప్పుడు నేను ఇతనితో నన్ను తాగిపిచ్చి బలవంతం చేసిందని ఇతనితో కేసు వేపిస్తాను. మీ ఆయనతో నేను మాట్లాడి నన్ను ఇట్లా పెళ్లి చేసుకుని ఇంకొన్ని ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి నీ మీద చీటింగ్ కేసు వేపిస్తాను. ఈ మాట మొత్తం నీకు ఈ పత్తిత్త పని అంటే మీ అమ్మనైనా చెప్తా. చెప్పాలా? మీరు ఆడపిల్ల కదా. నేను ఆడపిల్ల కాబట్టి ఇద్దరు ఇష్టపడి దగ్గర అయ్యాను. ఆగు, నేను ఆడపిల్ల అందుకే నేను ఆడపిల్ల కాబట్టి ఇంకా మీ హస్బెండ్ని పిలిపేయలేను. పిలిపిస్తే ఇప్పటికి నీ సంసారం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ ఖరాబ్ అవుతావు, అక్కడ ఖరాబ్ అవుతావు. సరే నువ్వు ఎట్లా చేయమంటే స్టేషన్ దాకా పోదామంటే ఇప్పుడు ఏం లేదు. నేను మీ ఆయనతో మాట్లాడతా, ఆయనతో కూడా వేపిస్తాను. నీ జీవితం అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. నాటకాలు పడుతున్నావా? సప్పు దాకా పెళ్ళైన తర్వాత మూసుకొని సంసారం చేసుకుంటాను. ఎక్కడ దాకా వెళ్ళాలన్నా నేను వెళ్తాను. నేను వస్తాను. బయట నా పరువు పోయినా పర్వాలేదు, నేను వస్తాను. నేను మంచిగా చెప్తున్నా, ఒక ఆడపిల్లవు కాబట్టి నీ పెళ్ళైన జీవితం ఏదో తాగిన మత్తులో తప్పైంది, వదిలేసి పెళ్ళైన జీవితం నాశనం చేసుకో. ఇది మీ అమ్మనైనా దగ్గరికి పోయిందనుకో నీ జీవితం ఖరాబ్ అవుతుంది, ఊర్లో ఇజ్జత్ పోతుంది. వంశీ ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. పిల్ల పేర్ల మీద ఉన్నా నేను వస్తాను. వచ్చి చేసుకుంటా. నువ్వు చేసుకుంటాను. వంశీ నాకు కావాలి. ఇప్పుడు నువ్వు వదలను. సరే నువ్వేం చేసుకున్నావు చేసుకో. వంశీ నువ్వు ఫిజికల్ గా నాకు దగ్గర అయ్యావు, అంతా నీ వల్ల జరిగింది. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నేనైతే నేను వదలను. పెళ్లి పేర్ల మీద ఉన్నా నీ పక్కన వచ్చి నేను కూర్చుంటాను. చేసుకో, నువ్వేం చేసుకుంటా చేసుకో. వంశీ నువ్వు ఎలా చేసుకో చూస్తా. ఫస్ట్ వదులు. ఏందన్నా ఇంత బేవస్థతో నువ్వు? ఫస్ట్ నిన్ను కొట్టాలన్నా. పనికి మళ్ళీ పనులు చేసుకుంటా, పనికి మళ్ళీ మొక్కలు కన్నా అన్ని పనికి మళ్ళీ పనులు చేసుకుంటే గీడి దాకానే వస్తాయి. పో అనుభవించిపో. పో ఇడికని పోయి అనుభవించిపో. నాటకాలు పడుతున్నావా అన్న? ఆ పిల్ల ఎంత గట్టిగా ఉంది చూసినావా? నీ ఆ సూటోళ్ళకి ఇట్లనే కావాలి. నేను వెళ్ళిపోతా అందరం. ఎందుకు ఏడికెళ్ళిపోతావు అన్న? చేయలేదు అక్క. ఆ టైంలో సిచ్యువేషన్ అలాంటి తాగిన టైంలో పట్టుకొని ఆ టైంలో అసలు నాకు నేను కూడా కాన్షియస్లో ఉన్నా కానీ ఆ టైంలో కంట్రోల్ చేయలేకపోయినా ఇంత దూరం వస్తా అనుకోలేదు. ప్రాబ్లం ఎందుకు అక్క? నేను వెళ్ళిపోతాను. ఏం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఏం చేసుకోవాల్సిన అవసరం లేదన్న. నీ పేరెంట్స్కి నువ్వేం దూరం పోవాల్సిన అవసరం లేదు. సప్పదాకా మంచిగా పెళ్లి చేసుకో. ఆమె ఫోన్ మన దగ్గరనే ఉంది. మేము వీడియోస్ అన్నీ క్లియర్ చేసి ఇస్తాము. నువ్వే పోయి ఫస్ట్ లీగల్గా కంప్లైంట్ పెట్టు. ఇట్లా పెళ్ళైన తర్వాత అమ్మాయి నన్ను ఫిజికల్ హరాస్మెంట్ అంటే ఫిజికల్గా నాతో ఫిజికల్ కాక అని చెప్పి ఇలాంటి వల్గర్గా మెసేజ్లు పెడుతుంది, నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయి అని చెప్పి నువ్వు ఒకటి లీగల్గా కేసు పెట్టు. పోయి వాళ్ళ ఆయనతో మాట్లాడు. అన్న ఇట్లా మా మధ్యలో ఏం కాలేదన్న, ఆమెకు నేను అంటే ఇష్టం అంట. మ్యాక్సిమం కేసు పెట్టిన తర్వాత స్టేషన్కి ఆమెను పిలిపిస్తారు. పిలిచిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు. దాని తర్వాత కూడా ఆమె వినలేదు అనుకో, అప్పుడు వాళ్ళ అమ్మనైనా పిలిపించి చెప్దాం మనం. సరేనా? నేను ఆయనతో మాట్లాడితే తీసేసి ఫస్ట్